విశాఖపట్నం విమానాశ్రయంలో 1980 నుంచి టాక్సీ సేవలు నిర్వహిస్తూ సుమారు 150 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. డ్రైవర్లు ఎన్నో సంవత్సరాలుగా విమానాశ్రయాల ప్రయాణికులకు సురక్షితమైన రవాణా సేవలు అందిస్తున్నారు. ప్రస్తుత విశాఖపట్నం విమానాశ్రయ స్థానంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన నేపథ్యంలో ఎన్నో సంవత్సరాలుగా ఈ సేవలపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలను తక్షణమే కొత్తగా ఏర్పడిన అంతర్జాతీయ విమానాశ్రయంలో సేవలు నిర్వహించేందుకు అనుమతి ఇప్పించవలసిందిగా కలెక్టర్కు వినతి పత్రం ఎయిర్పోర్ట్ అండ్ రైల్వే స్టేషన్ టాక్సీ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు బి సూర్రెడ్డి అందించారు. పేరు శ్రీనివాసమూర్తి అండి. మేము ఎయిర్పోర్ట్లోనూ గత 34 సంవత్సరాలుగా నేను చేస్తున్నాను. మాకండ పూర్వీకులు గత 45 సంవత్సరాల నుంచి ఎయిర్పోర్ట్లోనూ అక్కడే ఆధారం మొత్తం అందరూ భార్య మొత్తం అంతా మేమంతా సభ్యులు 150 మంది అండి. మొదటి నుంచి ఒక ఫ్లైట్ ఉన్నప్పటి కాడి నుంచి మేము అక్కడే తిరుగుతున్నాము. అలా తిరుగుతూ ఒకటికి 2 ఫ్లైట్లు అయ్యాయి, 3 అయ్యాయి, మధ్యాహ్నం వరకు తిరిగేవి. తర్వాత సాయంత్రం ఏదైనా 8-9 గంటలతోనే క్లోజ్ అయిపోయాయండి ఫ్లైట్లు. అది లాభం ఉన్నా లేకపోయినా ఈ రోజుకి ఎప్పటికైనా ఇది డెవలప్మెంట్ పడుతుంది, ఇది అవుతుంది, మా భవిష్యత్తులు బాగుంటాయని చెప్పేసి మొత్తం అందరూ దాని మీద ఆధారపడి 150 కుటుంబాలు జీవనం సాగించాయండి. ఈ రోజు వరకు ఉంటే అక్కడ పాత ఎయిర్పోర్ట్ నుంచి కొత్త ఎయిర్పోర్ట్ వరకు మనకి ఇచ్చేటప్పుడు, అంటే పాత ఎయిర్పోర్ట్ అంటే ఇప్పుడు కార్గో ఉన్నది కదండి, అంతకన్నా ముందు అది షిఫ్ట్ బై షిఫ్ట్ మాకు అన్ని దగ్గర మాకు ఛాన్స్ ఇచ్చారండి. మా గుడ్ విల్ చూసి సిటీ పోలీస్ కమిషనర్ గారే ఇది పోలీస్ అండర్లోనే తిరగండి, ఇది సిటీ పోలీస్ క్యాబ్ కింద పెడదామని చెప్పేసి మా గుడ్ విల్ చూసి వాళ్ళు ఇచ్చారండి. మేము అందులో తిరుగుతూ ఇప్పటికి 15 సంవత్సరాల నుంచి సిటీ పోలీస్ క్యాబ్లోనే మేము తిరుగుతున్నామండి. ఇప్పుడు ఇక్కడ నుంచి భోగాపురం ఇప్పుడు ఎయిర్పోర్ట్ షిఫ్ట్ అయ్యేటప్పుడు అక్కడ ఉన్న కౌంటర్లు కానీ అన్నీ షిఫ్ట్ అయ్యాయి. యాజ్ ఈజ్ మాది కూడా షిఫ్ట్ అవుతుంది అనుకున్నాం, కానీ ఈ రోజు వరకు మాకు వెళ్ళడం కానీ మమ్మల్ని ఎవరు సంప్రదించడం కానీ ఎవరూ చేయట్లేదు. జిఎంఆర్ గారు అంటున్నారు, చైర్మన్ గారు అంటున్నారు, వాళ్ళు మేము ఎక్కడ స్పందించాలో ఎక్కడ ఏదనేది మాకు తెలియట్లేదు. మాకు ప్రతి ఒక్కరి కాడి నుంచి సపోర్ట్ అవుతుంది, పోలీస్ భాగం నుంచి, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి నుంచి, కలెక్టర్ గారి నుంచి, అందరి దగ్గర నుంచి అయితే మాకైతే స్పందన ఉంది. కానీ అది ప్రైవేట్ కార్పొరేట్ ఎయిర్పోర్ట్ అయిపోవడం వల్ల మాకు ఎవరిని ఎక్కడికి వెళ్ళాలో అయితే మాకు అర్థం అవ్వట్లేదండి. నిన్నటి వరకు వ్యాపారం చేస్తూ అక్కడ తిరుగుతున్న ఈ వేళ కరెక్ట్గా నడి రోడ్డు మీదకి వచ్చాం 150 మంది. అందరు పిల్లలు చిన్నోళ్ళు, చదువులు గిదువులు మధ్యలో ఆగిపోయి ఉన్నాం. ఇప్పుడు నడి రోడ్డు మీద ఉన్నట్టు అయిపోయింది. 150 మంది జీవితాలు నడి రోడ్డు మీద పడి ఉన్నాయి సార్. ఆ పాత ఎయిర్పోర్ట్ నుంచి అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యేటప్పుడు యాజ్ ఈజ్ మాకు కంటిన్యూ చేసి చెప్పండి సార్. ఇప్పుడు ఏమీ లేదు సార్, మాకు అక్కడ ఎయిర్పోర్ట్లోనూ మాకు యాజ్ ఈజ్ ఎలా ఉన్నామో వాళ్ళు సేమ్ ప్లేస్కి మాకు కల్పించాలి షిఫ్టింగ్. ఇది ఇక్కడే ఉండదు, అక్కడ కూడా అదే రవాణా వ్యవస్థ. ఇంకోళ్ళు ఎవరినో తీసుకొచ్చి పెట్టడం అది కాదండి. మాకు కూడా అందులోనూ మాకు వద్దు అని అనట్లేదు, వాళ్ళతో కలిపి మేము చేసుకుంటాం, వాళ్ళతో మాకు కలిపి మాకు కూడా అక్కడ స్థానం కల్పిస్తారని మీ ద్వారా మేము వాళ్ళకి అర్థించుకుంటామండి. నమస్కారం.